I'm Dr. Santosh, consultant ENT surgeon at Pratima Hospitals, Kukatpalli. మనం ఇప్పుడు ఎడినాయిడ్స్ పిక్కల గురించి డిస్కషన్ అండి. చిన్నపిల్లల్లో చాలా మోస్ట్ కామన్ సమస్య మనకి ఎడినాయిడ్స్ ఉండడం. సో ఎడినాయిడ్స్ అంటే ముక్కు వెనకాల భాగంలో ఉన్న లింఫాయిడ్ టిష్యూని మనం ఎడినాయిడ్స్ అని అంటాం. సో ఎడినాయిడ్స్లో ఎట్లా ఉంటుందంటే గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1, 2, 3, 4. సో ఈ గ్రేడింగ్ బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది డిఫర్ అవుతుందండి. సో ఎడినాయిడ్ సమస్య ఉన్న పిల్లలకి ఏంటంటే మెయిన్ నోరు తెరిచి గాలి తీసుకోవడం అన్నది మెయిన్ సమస్య ఉంటుంది. సో నోరు తెరిచి గాలి తీసుకోవడంతో పాటు పిల్లల్లోని టెంపరీ డెఫ్నెస్ కూడా వన్ ఆఫ్ ది సిమ్టమ్స్. సో ఈ రెండు కాకుండా పిల్లల్లో టీత్ క్రౌడింగ్ అని ఉంటుంది. టీత్ క్రౌడింగ్ అంటే పళ్ళ వరుస తిన్నగా కాకుండా వంకరగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎడినాయిడ్ ఫేసిస్ అనే కండిషన్ ఉంటుంది. సో డెవలప్మెంట్ స్టేజ్లోనే పిల్లల స్కల్ అన్నది రౌండ్గా కాకుండా కోలగా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎడినాయిడ్స్ వలన వచ్చే కాంప్లికేషన్స్. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేయాలంటే మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ రెండు మనం ఎడినాయిడ్స్ హైపర్ట్రోఫీకి చేయాలి. సో మెడికల్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే నేసల్ స్ప్రేస్ ఉంటాయి, ఒకటి సెలైన్ స్ప్రేస్ ఉంటాయి, మైల్డ్ ఎడినాయిడ్స్ ఉంటాయి. రికరెంట్ ఎడినాయిడ్స్ ఉంటే మనం స్టెరాయిడ్ స్ప్రేస్ వాడతాం. సో ఒకవేళ స్టెరాయిడ్ స్ప్రేస్ వాడిన తర్వాత కూడాను రికరెంట్గా మనకు ప్రాబ్లం వస్తుంది అంటే దెన్ వీ షుడ్ గో ఫర్ ఏ సర్జికల్ ట్రీట్మెంట్. సో సర్జికల్ ట్రీట్మెంట్లో వెరైటీస్ ఏంటంటే ప్రీవియస్గా మన కన్వెన్షనల్ టెక్నిక్ ఎడినాయిడ్ క్యూరేటేజ్ మెథడ్ ఉండేది. సో అది మనం ఇప్పుడు చేయట్లేదు. సో దానికి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ మనకు వచ్చాయి. సో అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒకటి ఏంటంటే కోబులేషన్ ఎడినాయిడెక్టమీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ కోబులేషన్ ఎడినాయిడెక్టమీ ప్రొసీజర్లోని ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం ఎండోస్కోపిక్, అది కూడా ఎండోస్కోపిక్ ప్రొసీజరే. మనకి ఎడినాయిడ్స్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే అవన్నీ మనం కోబులేషన్ ఎడినాయిడెక్టమీ ద్వారా రిమూవ్ చేయవచ్చు. సో దీంతో పాటు మనం ఈవెన్ మైక్రోడెబరేటర్ ఇన్స్ట్రుమెంట్తో కూడా వీ కెన్ ట్రై ఫర్ ఎడినాయిడెక్టమీ ప్రొసీజర్. సో కోబులేషన్ టెక్నిక్ వాడడం వల్ల మనం ఎట్లా ఉంటుందంటే తక్కువ టెంపరేచర్లో మనం ఎడినాయిడ్స్ అన్నవి రిమూవ్ చేస్తాం. సో ఆ తక్కువ టెంపరేచర్లో ఎడినాయిడ్స్ రిమూవ్ చేయడం వల్ల మనకి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, ఇంట్రా ఆపరేటివ్గా బ్లీడింగ్ కూడా మనకి తక్కువ ఉంటుంది.